శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆగస్టు 2025 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ప్రతి నెలలో కూడా ఏర్పడుతున్నటువంటి గ్రహాల స్థితి మార్పు వీరికి చాలా అభివృద్ధికరంగా మారడం జరుగుతూ ఉన్నది. మరి ఈ నెలలో ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పు, రాస్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తూ లాభాధిపతి గురువుతో కలిసి ఒక అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఏర్పడడం జరిగింది. ఈ ధనయోగం మీకు ఆగస్టు 20వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి వారు, అది ముఖ్యంగా అది స్త్రీలు అవ్వచ్చు, అంటే మీ యొక్క కుమార్తె, కోడలో, తల్లిగారు కొన్ని కారణాల వల్ల విభేదాలు ఉంటూ చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి స్త్రీలు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక శుభకార్యం ఈ సమయంలో మీ గృహంలో జరగడం వల్ల దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు తిరిగి మళ్ళా కలుసుకుంటారు. కలుసుకోవడమే కాకుండా మీ యొక్క కుటుంబ సంబంధించిన విషయాల్లో వాళ్ళు పాల్గొని మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఏమన్నా ఉంటే దాన్ని పరిష్కరిస్తారు. అలాగే ఆర్థిక పరంగా మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా కాలంగా మీకు ఆగిపోయినటువంటి ధనం, అంటే మీరు ఎవరికన్నా అప్పు ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ వేసో, చీటీ వేసో, వడ్డీకి ఇచ్చో వాళ్ళు ఏదో కారణం వల్ల ఇవ్వలేకపోయి ఉండవచ్చు. అటువంటి గుప్తధనం ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అది మీరు ఊహించని విధంగా కాకుండా అంతకన్నా ఎక్కువ ఆర్థికపరమైనటువంటి ఫలితం మీకు ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు సాధారణంగా అష్టమ లాభాధిపతిగా ధనస్థానంలో ఉంటూ మరి శుక్రుడు కూడా అక్కడ కలడం జరిగింది. నిజంగా గురువు ధనాన్ని ఇస్తూ ఉంటే ఆ ధనాన్ని అనుభవించే విధంగా శుక్రగ్రహం మనకి సహాయపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీకు 4-5 విధాలుగా మీకు మీ కుటుంబంలో వ్యక్తిగత సహకారం వల్ల మీకు రావాల్సిన ధనం రావడం జరుగుతుంటుంది. అంతే స్పీడ్గా మీరు కుటుంబ అవసరాలకు కానీ, కుటుంబంలో ఏదో శుభకార్యం చేయడానికి కానీ ఆర్థిక పరంగా ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులకు కూడా ఏదో విధంగా బహుమతి ఇవ్వడం, వాళ్ళు సంతృప్తిపరచడం వల్ల చాలా వరకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి కంపల్సరీగా ఈ నెలలో వివాహం కుదరడం కానీ, ఉద్యోగం రావడం కానీ, విదేశ అవకాశం రావడం కానీ జరుగుతుంది. మొత్తం మీద నలుగురి దృష్టిలో మీ కుటుంబం యొక్క గొప్పతనం పడుతుంది. 10 మంది ఇష్టికి గురవడం సాధారణంగానే ఉన్నప్పుడు కూడా అది మీకు గర్వకారణంగానే ఉంటుంది. అదేవిధంగా మనకి ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఈ శుక్రగ్రహం మనకి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి ఉండడం జరుగుతుంది. నెలాఖరు దాకా ఈ బుధ శుక్రుల కలయిక ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారో వారికి ఈ సమయంలో ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వివాహ ప్రయత్నాలు చేస్తూ చాలా కాలంగా విసిగిపోయి ఉన్నటువంటి వారికి ఈ సమయంలో మీ క్లాస్మేట్ కానీ, మీకు దగ్గర బంధువుతో కానీ వివాహం కుదిరే అవకాశం ఉంది. అది కూడా మీకు ఏదో ఫంక్షన్లోనో ఒక ప్రయాణంలోనో అనుకోకుండా పెద్దలు కానీ పిల్లలు కానీ కలుసుకొని ఈ పెళ్లి సంబంధించినటువంటి ప్రస్తావనలో అనుకోకుండా వివాహం నిశ్చయం అవడం కానీ, వివాహం కుదరడం కానీ, ఒక నిశ్చితార్థం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి శుక్రగమనం మొదటి 20 రోజులు గురువుతో కలిసి ఉండడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు, ఆర్థిక పరంగా ఎదుగుతారు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. 20వ తారీఖు తర్వాత బుధుడిని కలవడం వల్ల విద్యా సంబంధించిన విషయాల్లో ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారపరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. తోడబుట్టిన వారు ముఖ్యంగా స్త్రీలు మీకు చాలా విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనకి లాభస్థానంలో శని భగవానుడు ప్రస్తుతం వక్రించి ఉన్నాడు. అంటే వక్రించిన గ్రహం ఏమవుద్దంటే అనేక రెట్లు తన యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి వృషభ రాశి వారికి శని యోగకారకుడు అవటం వల్ల లాభస్థానంలో వక్రగమనం ఉండడం, మీరు ఒకదానికోసం ప్రయత్నం చేస్తుంటే వేరే విధంగా దాని యొక్క ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీ ప్రయత్నాలు అనుకోకుండా సక్సెస్ అవుతాయి. గతంలో మీరు ప్రయత్నం చేసి విడిచిపెట్టినది ఏమన్నా ఉంటే
అది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అంటే ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అది వదిలేసి ఉంటే మళ్ళా రావచ్చు. ఏదైనా ఒక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసి అది విసిగిపోయి వదిలేసి ఉంటే మళ్ళీ ఈ సమయం వెతుక్కుంటూనే మీకు పదవి అభివృద్ధి, అలాగే పెద్దవారి యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. అలాగే వక్ర గమనం వల్ల దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుతో ఈ శని భగవానుడు కలియటం వల్ల అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రైల్వే సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా మీ యొక్క టాలెంటు, ఆదాయం, అభివృద్ధి కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా ఒక ఇండస్ట్రీలోకి ప్రవేశించాలన్నా, ఒక సినిమా రంగంలోకి ప్రవేశించాలన్నా, లేదంటే ఒక సంస్థను స్థాపించాలన్నా ఈ వృషభ రాశి వారికి ఇది చాలా చక్కని సమయం. అయితే మీ ప్రయత్నం ఎప్పుడు కూడా కొద్దిగా భారీగానే ఉంటేనే అవి సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న వ్యవహారాల కన్నా ఒక పెద్ద ఇండస్ట్రీ లాంటిదో, ఒక పెద్ద సినిమా తీయాలనో అటువంటి ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. దానికి తగ్గ సహకారం కూడా మీకు చాలా వరకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ శుక్రుడు మీకు అటు రాష్ట్రాధిపతిగా, షష్టాధిపతిగా ఉంటూ ధనస్థానంలో ఉండడం వల్ల ఇతరుల సహకారం వల్లే కాకుండా, మీ ధనమే కాకుండా ఏదైనా పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ రుణ ప్రయత్నం చాలా వరకు మీకు ఈ నెల మొదటి 15 రోజుల్లోనే లభించే అవకాశం ఉంది. అయితే ఏదైనా సద్వినియోగం అనేది కరెక్ట్గా చేసుకోకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనీ దొరుకుతుంది, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలన్నది ఆల్రెడీ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగానే ఉంటారు. బట్ ఏదైనా మిగతా గ్రహాల ప్రభావం వల్ల ఏంటంటే ఏదైనా ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరగకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మీకు ఈ సమయంలో వచ్చినటువంటి ధనం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మజాతకం బాగుంది, గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నగాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం, బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు. ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి, నైరుతి లాంటివి ఉంటే. కొన్ని దోషాలు ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత లేదా 14 సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ పవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది. ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో వాస్తు దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది. అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం, ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు, కానీ నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం, ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు, అది 1 సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి. అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది.
అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి. ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్కాయ 1 కానీ 5 కానీ, అలాగే లవంగాలు ఒక 5, కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక 5, అలాగే కొద్దిగా సింధూరం, ఈ 5 వస్తువులు కూడా 5 సంఖ్య వచ్చేలాగంటే వచ్చే 5 సంఖ్యలో కొన్ని వేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదైవం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది, ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అప్పు కోసం వెళ్తున్నాం, ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి. కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి. ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. స్వస్తి.